ఒక పండులో కొంత భాగం కుళ్ళిపోతే వెంటనే దాన్ని తొలగించాలి, లేకపోతే పండంతా చెడిపోయింది. మన జీవితంలో కూడా అహంకారం వస్తే మన యొక్క భవిష్యత్తు అంతా పాడైపోయింది. అందుకే అహంకారం తొలగించుకోవాలని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. When pride comes, then comes shame, but with the lowliness there is a wisdom. కనుక అహంకారం కలిగి ప్రవర్తించాడు నయమాను. సేవకుడు తన దగ్గరకు వచ్చి చేయి పెట్టి స్వస్థపరచాలని, తన వల్లే రాజ్యానికి జయం వచ్చే స్థాయిలో దేవుడు నన్ను ఉంచాడని అహంకారపడ్డాడు. సమస్య అనే కుష్టివై తనతోనే ఉంచుకున్నాడు. తర్వాత తగ్గించుకొని వినయంతో నీళ్ళలో మునిగి లెగిస్తే పసిపిల్లవాడి దేహం వచ్చింది. కాబట్టి అహంకారం వల్ల అవమానం వస్తుంది, వినయంతో గొప్పతనం వస్తుంది.